వెల్కమ్ బ్యాక్ టు పరీస్ రివ్యూ అండ్ బ్లాగ్. సో మీషో నుంచి తీసుకున్నటువంటి 30+ జ్యువెలరీ ఐటమ్స్ మీకు ఈ ఒక్క వీడియోలో అన్ని ఐటమ్స్ ఉంటాయి. చంపచవరాలు, చెవిరింగులు, జ్యువెలరీ సెట్స్, వడ్రానాలు, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. వాట్ నాట్ అన్నీ కూడా 100 నుంచి 1000 రూపీస్ లోపే ఉంటాయి. ఏది కూడా 1000 దాటదు. అండ్ 1000 రూపీస్ది ఒక్క ఐటమే ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా 100 నుంచి 500, 600 బిలోనే ఉంటాయి. సో ఆ 1000 రూపీస్ ఐటమ్ వచ్చేసరికి ఇదే అన్నమాట. సో ఫస్టే నేను మీకు ఈ వీడియో మొత్తంలో ఉన్న కాస్ట్లీ ఐటమ్ అండ్ ది బెస్ట్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్తో ఉన్నటువంటి షార్ట్ హారం అండ్ లాంగ్ హారం అండ్ విత్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. మ్యాట్ ఫినిష్. దీని కాస్ట్ 1000 రూపీస్. ఈ వీడియోలో చూపించే మీకు అన్నీ కూడా 200% రికమెండెడ్, ట్రెండింగ్. నేను నా దగ్గర పర్సనల్గా ఉంచుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. అన్నిటి కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లాంగ్ హారం అన్నమాట. సో మీరు మొత్తం ప్యాటర్న్ చూసుకోవచ్చు. ఒకేలా ఇచ్చారు. అమ్మవారి పెండెంట్ ఉంటుంది అండ్ కింద పైన మనకి ముత్యాల బీడ్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ తీసుకున్నారనమాట. సో కంప్లీట్ బ్రైడల్ సెట్ వస్తుంది. ఒక్క సెట్ ఉంటే చాలు. అండ్ ఇది ట్రస్ట్ మీ, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. పర్చేస్ చేసిన తర్వాత క్వాలిటీ చూసి మీరు కూడా అనుకుంటారు 1000 రూపీస్ సెట్ ఇది డెఫినెట్గా కాదు, 2000 రూపీస్ వర్త్ ఉన్న సెట్ అని చెప్పి. అండ్ కమ్మలు అయితే లిటరలీ చాలా బాగున్నాయి. మొత్తం 3 సెట్స్లో తీసుకున్నారు. పైన ఒకటి, నెక్స్ట్ మిడిల్లో అమ్మవారు, కింద హ్యాంగింగ్ బుట్ట ఇచ్చారనమాట. చాలా నిండుగా అనిపిస్తుంది. మనము ఈవెన్ షార్ట్ ఒక్కటి వేసుకోవచ్చు ఏదైనా అకేషన్స్కి వెళ్ళేటప్పుడు, లేదంటే లాంగ్. మీరు జూమ్లో చూపిస్తున్నాను చూడండి, నేను ప్రతిదీ కూడా మీకు జూమ్లో చూపిస్తాను. సో క్లియర్గా మీకే కనిపిస్తుంది కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఆల్మోస్ట్ కాస్ట్ అన్ని చెప్తాను. లేదన్నా మర్చిపోతే కనుక మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. పాసిబుల్ ఉన్నాయని లింక్ ఇస్తాను, రిమైనింగ్ కోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ సెట్. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 600 ఆర్ 650 లోపే ఉంది. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్ బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు. ఇలా లాంగ్ హారం ఇచ్చారు, షార్ట్ ఇచ్చారు, ఇయర్ రింగ్స్ అండ్ ఈ సెట్లో మనకి పాపడ బిల్ల కూడా ఇచ్చారనమాట. జూమ్లో చూడండి. సో ఎంత క్వాలిటీతో ఇచ్చారు. లిటరల్లీ 600 రూపీస్కి ఇంత మంచి సెట్ ఇచ్చారా అనిపించింది. అండ్ ఇది కూడా మనకి కింద అమ్మవారి కాసు టైప్ తీసుకున్నారు. ఫస్ట్ దాంట్లో అమ్మవారి పెండెంట్ టైప్, ఇక్కడేమో అమ్మవారిని కాసు టైప్లో తీసుకోవడం అండ్ సేమ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ ఏవైతే స్టోన్స్ అవి యూస్ చేశారో అవి కూడా క్వాలిటీవి తీసుకున్నారు. ఈ సెట్ వచ్చేసరికి గోల్డ్ ఫినిష్. ఫస్ట్ సెట్ మ్యాట్ ఫినిష్ మీద మనకు అమ్మవారి పెండెంట్స్ వస్తే, ఇది గోల్డ్ ఫినిష్ మీద మనకి స్టోన్ వర్క్ తీసుకోవడంతో పాటు అమ్మవారిని కాసులాగా మనకి ఫినిషింగ్ అంతా తీసుకున్నారు. ఇవన్నీ కూడా అడ్జస్టబుల్. 600 నేను తీసుకున్నప్పుడు 600 ఉంది, ఇప్పుడు ఇది 650 ఐ థింక్. ఇన్ కేస్ 700 ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జూమ్లో చూపిస్తున్నాను కాబట్టి క్వాలిటీ చూసుకోవచ్చు. నచ్చింది అంటే కనుక పర్చేస్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి షార్ట్ అండ్ లాంగ్ రెండు కూడా ప్యాటర్న్ అయితే ఇలా తీసుకున్నారనమాట. అండ్ దీంతో పాటు ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిల్ల అయితే ఇచ్చారు. సో సేమ్ మనకి ప్యాటర్న్ లాంగ్ అండ్ షార్ట్ సెట్ ఎలా అయితే ఉందో అలానే తీసుకున్నారు. పాపడ బిల్ల కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు, సన్నగా కూడా లేదు. అంటే బ్రైడల్ కాంబోలానే ఉంది. చూడొచ్చు 3 మనకి పాపడి బిల్లలు ఇట్లా చిన్నగా తీసుకొని ఎడ్జ్ వచ్చేసరికి పెద్దగా తీసుకున్నారనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్ టైప్ తీసుకున్నారు. ఫస్ట్ వన్ బుట్ట టైప్ తీసుకుంటే ఇది కొంచెం ట్రెండీ టైప్ అనమాట. సో ఫస్ట్ ఇది కంప్లీట్ ట్రెడిషనల్ అనిపిస్తుంది. ఈ సెకండ్ సెట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది ట్రెడిషన్ కమ్ కొంచెం లుక్ అయితే అట్లా ఉంటుంది. అంటే మనకి ఇవి టైప్ హ్యాంగింగ్ టైప్ లా కూడా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా అయితే ఈ సెట్ మనకి వర్త్ బై. ఇది కూడా 200% రికమెండెడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ సెట్ వచ్చేసరికి ఇది 500 రూపీస్. యాక్చువల్గా 550 ఉంది. నేను సూపర్ కాయిన్స్ ఆన్లైన్ పేమెంట్స్ చేయడం వల్ల ఇది నాకు 500కి అయితే వచ్చింది. ఇందులో చూపించే జ్యువెలరీస్ మీరు ఇంతకుముందు చూసుండొచ్చు, బట్ అన్నీ కలిపి నేను నా దగ్గర పర్సనల్గా ఉంచుకున్న వరకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను వీడియో చేసి. ఇది వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అండ్ ఇది ఓన్లీ విత్ లాంగ్ హారం అండ్ బుట్టలు ఇచ్చారు. 500 రూపీస్. ఇది కూడా కాస్ట్కి వర్త్ అనిపించింది. మీరు అన్నీ అలానే చెప్తున్నారు అనుకోకండి. మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూసుంటే చాలా జ్యువెలరీసే పర్చేస్ చేసాం, బట్ వాటిలో నేను ఉంచుకున్న జ్యువెలరీస్ అన్నీ పర్సనల్గా ఇవన్నమాట. ఎన్ని పర్చేస్ చేసినా అన్నీ ఉంచుకోలేము కదా. సో అంటే నాకు వర్త్ అనిపించి ఉంచుకున్నాయి అన్నీ. సో ఇవి మోనాలిసా బీడ్స్ టైప్ ఉన్నది. సో అన్నీ ఒకేలా ఉండకూడదని మోనాలిసా బీడ్స్ కూడా ట్రెండ్ కదా, సో అందుకని ఇది ఉంచుకున్నది. సో ఇది లాకెట్ వచ్చేసరికి చాలా పెద్దగా వచ్చింది. ఒక్క హారం వేసుకున్న కంప్లీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీ అమ్మవారు అండ్ కింద బుట్టలు వచ్చాయి. ఇందులో డ్రాబ్యాక్ ఏదన్నా ఉంది అంటే ఆ స్టోన్ అన్నది డార్క్ మెరూన్ కలర్ తీసుకోవడం వల్ల అది ఒక్కటి కొంచెం నాకు నచ్చలేదు. అది కాకుండా రిమైనింగ్ అంతా కూడా ఇది కూడా హై క్వాలిటీ సెట్ అనిపిస్తుంది. ఆ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అన్నీ కూడా హై క్వాలిటీవి తీసుకున్నారు. ఇది అటు మ్యాట్ కలర్ కాదు, అలా అని కంప్లీట్
కంప్లీట్ గోల్డ్ కాదు, మ్యాట్కి గోల్డ్కి మధ్య ఉన్నటువంటి ఆ గోల్డ్ మీద ఫినిషింగ్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ 4th సెట్ వచ్చేసరికి మనము హెవీ జ్యువెలరీ కాకుండా సింపుల్గా వేసుకోవాలి, చిన్న పెండెంట్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది సూపర్గా సెట్ అవుతుంది. అంటే మనం ఏదన్నా చుడిదార్స్ మీద, హాఫ్ శారీస్ మీద సింపుల్గా అన్నప్పుడు ఇది బాగుంటుంది. ఇది చూసుకోవచ్చు అనమాట, పచ్చలు కెంపులతో తీసుకున్నారు. ఇది కూడా 200 ఆర్ 250 ఉంది. అండ్ ఇది లీఫ్ టైప్ తీసుకొని కింద మళ్ళీ ఒక మనకి పచ్చలు కెంపులాగా ఇలా తీసుకున్నారు. ఇది యాక్చువల్గా అడ్జస్టబుల్ థ్రెడ్ ఇచ్చారు, బట్ నాకు అది నచ్చక నేను దానికి చైన్ అయితే అటాచ్ చేసుకున్నాను. ఇది విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది. సో ఇది కూడా వర్త్ బై అనిపించింది నాకు, అరౌండ్ 200-250 లోపు. ఎందుకంటే ఆ స్టోన్స్ మీరు క్లియర్గా జూమ్లో చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీతో తీసుకున్నారో. సో ప్రీమియం క్వాలిటీ అన్నమాట ఈ జ్యువెలరీ అన్నవి. సో నాకు ఈవెన్ రిటర్న్ పెట్టాలని కూడా అనిపించలేదు. సో అందుకని నేను ఇవన్నీ కూడా ఉంచుకున్నవే మీకు చూపిస్తున్నాను. సో ఇవి కూడా మనకి 3 స్టోన్స్ తీసుకొని హ్యాంగింగ్స్ కూడా మనకి బాగానే వచ్చాయన్నమాట. సో వర్త్ బై. ఇది షైనింగ్ కొంచెం తక్కువ ఉందని అనిపించింది నాకు. అది కాకుండా రిమైనింగ్ అంతా ఈ జ్యువెలరీ బాగుంది. ఇంకొంచెం షైనింగ్ అనుకుంటుంటే ఆ స్టోన్స్ ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ స్టిల్ ఇది నాకు చాలా బాగా నచ్చిన సెట్. అండ్ ఇది వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ఈ సెట్ మీషో నుంచి తీసుకొని కూడా 2 years అయిపోతుంది. అండ్ రఫ్ అండ్ టఫ్గా ఈ సెట్ అయితే యూస్ చేశాను. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన అన్ని కూడా 6 months లోపు తీసుకున్న జ్యువెలరీ సెట్స్. యూస్ చేసిన తర్వాత కూడా అవి అంతే ఉన్నాయి. ఇది 2 years అయింది తీసుకొని. ఒక్క హుక్ మాత్రమే కలర్ పోయింది, రిమైనింగ్ అంతా చూడొచ్చు ఎక్కడ కలర్ పోలేదు. ఇది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసిన తర్వాత కూడా ఇది చైన్ విత్ పెండెంట్ వచ్చింది అండ్ 2 ఇయర్ రింగ్స్ అండ్ ఇది పాపిడి బిళ్ళ కూడా వచ్చింది. మొత్తం కూడా ఒకే ప్యాటర్న్ తీసుకున్నారు. మనం ఏదైనా ఒక హాఫ్ శారీ మీద, అంటే వెస్ట్రన్ హాఫ్ శారీస్ కనుక తీసుకుంటే వాటి మీద పెట్టుకున్నాము అంటే లుక్ అయితే కంప్లీట్గా అద్దిరిపోతుందంటే ఒక్క హ్యాంగింగ్ పెట్టుకుంటేనే మనకి హెవీగా లుక్ పెట్టేసుకున్న ఫీల్ వస్తుంది. సో మనం ఓన్లీ హ్యాంగింగ్స్ కూడా పెట్టేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. సో ఇవి అంతా తీసుకున్న ఆ పూసలు, ఆ స్టోన్ వర్క్ కూడా చాలా అయితే క్వాలిటీవే తీసుకున్నారు. ఇది దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ నేను తీసుకున్నప్పుడు 150 ఉంది అండ్ దీని కాస్ట్ 150 అండ్ ఇప్పుడు 150-200 లోపు ఉండొచ్చు. లింక్ అవైలబుల్ ఉంటే ఇస్తాను, లేదా కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇప్పుడు గోల్డ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసరికి సిల్వర్ టైప్లో చూద్దాము. సో మీకు ఈ వీడియోలో అన్నీ ఉంటాయి అనమాట, గోల్డ్, సిల్వర్, ఆక్సిడైజ్డ్ అన్ని జ్యువెలరీస్ మీకు ఈ వీడియో ఒక్క వీడియోలో కనిపిస్తాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారా, ఇది సిల్వర్ టైప్ తీసుకున్నది. అంటే ఎంగేజ్మెంట్ అకేషన్స్, ఇలాంటి అకేషన్స్ ఉంటాయి కదా, వాటికైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. దీని కాస్ట్ కూడా అరౌండ్ 300 లోపే ఉంది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది. క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీస్ తీసుకున్నారు. లైక్ గోల్డ్ మీద మనకు అంతా సిల్వర్ తీసుకున్నారు. ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వాలిటీ ఇవి తీసుకున్నారనమాట. అమెరికన్ డైమండ్ జ్యువెలరీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఇందులో అమెరికన్ డైమండ్ ఉండే అంత నాకేం అనిపించలేదు. కానీ బట్ ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్ కూడా నాకు యూనిక్గా అనిపించింది. ఇయర్ రింగ్స్ ఒక్కటి మాత్రమే ఆ ఎడ్జెస్ మీరు చూస్తే అవి అటాచ్ అయిపోయి వచ్చాయి అనమాట. అది కాకుండా రిమైనింగ్ అంతా కూడా ఈ జ్యువెలరీ కూడా బాగుంది. అరౌండ్ 300 బిలోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది అమెరికన్ డైమండ్ జ్యువెలరీ సెట్ అనమాట. సో సింపుల్గా ఏదైనా ఫంక్షన్కి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సిల్వర్ అండ్ అమెరికన్ డైమండ్ జ్యువెలరీ సెట్ ఇది బాగుంటుంది. ఇది 200 రూపీస్. సో 200-250 లోపు ఉంది. ఇది ప్రీమియం క్వాలిటీ మీరు చూసుకోవచ్చు, మల్టీ కలర్ ఉందన్నమాట. సో ఏ వాటి మీదకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. 3 layers స్టోన్ తీసుకొని దాని కింద అంతా అమెరికన్ డైమండ్స్ లైట్ కలర్ తీసుకున్నారు అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా మనకి ఏవైతే అక్కడ ప్యాటర్న్ తీసుకున్నారో సేమ్ అలానే 3 layers ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్నవి తీసుకున్నారు. సో సింపుల్గా ఉంటుంది, ఇది కూడా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసరికి దట్టు 200 రూపీసే. సో 200 రూపీస్కి అమెరికన్ డైమండ్ సెట్ ప్రీమియం క్వాలిటీ వచ్చింది కాబట్టి ఇది కూడా నాకు వర్త్గా అనిపించి ఈ సెట్ కూడా నేను ఉంచేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం సెట్స్ చూసాము, మీడియం సైజ్ జ్యువెలరీ సెట్స్ చూసాము. ఇప్పుడు చైన్ అనమాట. సో రెగ్యులర్ వైజ్ చైన్స్ కావాలి అంటే కనుక సిల్వర్లో ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇదే మోడల్లో ఇంకొక లాకెట్ ఉన్నది ఉంది, ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్. ఇది జస్ట్ 100 రూపీస్ నుంచి 150 రూపీస్ లోపే ఉంది. అండ్ ఇది లాకెట్ చూస్తున్నారు కదా, లాకెట్లో ఉన్న స్టోన్స్ అమెరికన్ డైమండ్. లాకెట్ మనము తీయడానికి అయితే రాదు, అటాచ్డ్ ఉందన్నమాట. సో అండ్ చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఇదే గోల్డ్లో ఏమన్నా రెగ్యులర్ వేర్గా ట్రై చేయాలనుకుంటే కనుక ఈ చైన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా 110 నుంచి 150 రూపీస్ లోపు ఉన్నది, 1 year బ్యాక్ తీసుకున్నది ఇది కూడా. బట్ స్టిల్ రఫ్ అండ్ టఫ్గా ఇది కూడా యూస్ చేశాను. అయినా కానీ ఇది కలర్ ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వలేదు, జస్ట్ ఆ హుక్ దగ్గర మాత్రమే పోయింది. ఇలా 2 layers చైన్కి ఒక ముత్యం లాగా తీసుకున్నారు. ఈ చైన్తో పాటు ఇంకొక చైన్ కూడా ఇచ్చారనమాట, నేను అది ఎక్కడో మిస్ చేశాను. సో ఈ 2 చైన్స్ కలిపి 100-150 రేంజ్లోనే ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు, కలర్ అయితే అస్సలు పోలేదు. లిటరల్లీ 1 year అయిపోతుంది, అయినా కానీ అంతే బాగుంది. వేసుకుంటే ఇది కూడా లుక్ చాలా అయితే బాగుంటుంది. సో వర్త్ బై అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట.
ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏంటంటే మనకి కొంచెం సిల్వర్ మిక్స్డ్ ఉంటుంది. అంటే గోల్డ్‌లో మ్యాట్ ఎలా ఉంటుందో సిల్వర్‌లో ఇలా ఆక్సిడైజ్ ఉంటుంది. ఇది మనం చుడిదార్స్ మీద కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్‌కి ఇట్లాంటివి బాగుంటాయన్నమాట. ఇది చైన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. పెండెంట్ అయితే ఇలా ఉంటుంది. సో లావుగా ఉంటుంది చైన్ అన్నది కొంచెం. దాని మీదకి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ ఇవి. సో మనం కావాలంటే సపరేట్‌గా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ చైన్ వేసుకోవచ్చు. సో ఇవి స్పెషల్లీ కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్ మీదకి పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి కూడా అరౌండ్ 100 రూపీస్ లోపే ఉంది. సో 1 సెట్ కావాలి అంటే మనకి 150 రూపీస్ పెడుతుంది, లేదా 2 సెట్స్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా సెకండ్ది, ఇలా 2 సెట్స్ కలిపి తీసుకుంటే 150, 200 లోపు 2 సెట్స్ వస్తుంది. అలా కాకుండా సింగిల్ సపరేట్ తీసుకుంటే ఒక్కొక్కటి 150 రూపీస్ అలా పడుతున్నట్లుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో. అంటే ఆ పెండెంట్ అయితే బాగుంది. సో ఇలాగా మనకి చైన్ వస్తుంది. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ దీని మీద కాదు, ఈ లోటస్ రిలేటెడ్ ఇంకో చైన్ ఉండాలి. చైన్ ఎక్కడో పోయి ఇయర్ రింగ్స్ మాత్రం మిగిలాయి అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. సో ఈ చైన్ మీదకి వేరే ఇయర్ రింగ్స్ రావాలి, స్టోన్ ఉన్నటువంటిది. ఇలా మనకి విత్ ఇయర్ రింగ్స్ అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీ వస్తే ఇది కూడా 100 నుంచి 150 రూపీస్ లోపు ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ అండ్ ఫైనల్ ఆక్సిడైజ్డ్ చైన్ వచ్చేసరికి, మీరు సీరియల్స్ చూసే వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ సీరియల్, జాబిల్లి సీరియల్స్ ఉన్నాయి కదా, అందులో వాళ్ళు జనరల్గా ఇట్లాంటివి వేస్తుంటారనమాట. మనకి చూడడానికి పట్టీ టైప్ ఉంటుంది. సో ఇది కూడా 100 నుంచి 150 రూపీస్ లోపు ఉంది. ఇది విత్ బుట్టలు వచ్చాయన్నమాట. బుట్టలు యాజ్ యూజువల్గా ఎక్కడో మిస్ చేశాను. సో నేను చెప్పాను కదా, అన్నీ కూడా ఇప్పటివరకు నా దగ్గర ఉన్న కలెక్షన్స్ చూపిస్తున్నాను. నేను యూజ్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ మంచిగా ఉన్నవి. సో కొన్ని అయితే మిస్ చేసేసాను అనమాట. ఇది కూడా టాప్ నాచ్ ఉంది క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూపిస్తాను. మీషో నుంచి తీసుకున్నటువంటి ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇవి కూడా 100 రూపీస్లోనే పడ్డాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఇది ఒక వీడియోలో చూపించాను. యాక్చువల్గా మనకి ఈ సెట్ బయట తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అనమాట. హైదరాబాద్ ఇట్లా బీసెంట్ రోడ్స్ ఇట్లా ఉంటాయి కదా, అక్కడ మీకు 50 రూపీస్ 70 రూపీస్లోనే దొరుకుతాయి. బట్ మీషోలో మాత్రం ఇవి 100 నుంచి 110 రూపీస్ లోపు ఉన్నాయి. నేను వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి గోల్డ్ బ్యాంగిల్స్. సో కంప్లీట్ సెట్ కావాలి అనుకుంటే కనుక ఇది కూడా అరౌండ్ 100 నుంచి 150 రూపీస్ లోపే ఉంది. బట్ ఎందుకో నాకు బ్యాంగిల్స్ కాస్ట్ మీషో వాటిలో కొంచెం ఎక్కువ అనిపించాయి. బయట మనకి ఇవే బ్యాంగిల్స్ ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి అనిపించింది. ఐ థింక్ బయట అయితే ఇది 100 రూపీస్కి రావచ్చు, బట్ మీషోలో 150 నుంచి 200 లోపు ఉన్నట్లున్నాయి. సో లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఇది కూడా. సో ఇది కూడా 1 ఇయర్ అయిపోతుంది. సిల్వర్ కానీ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ కానీ తీసుకొని ఇవి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది యూస్ చేశాను. బట్ స్టిల్ ఎక్కడ కలర్ అయితే ఫేడ్ అవుట్ అవ్వలేదు. లుక్ అయితే వేసుకున్న తర్వాత సూపర్గా ఉంటుంది. 1 హ్యాండ్కి వేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని స్ప్లిట్ చేసి 2 హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసరికి ఇవి బ్లూ బ్యాంగిల్స్. మీషోలో ఏంటంటే మనం ఒకటి పెడితే ఒకటి వస్తాయి అంటారు కదా, యాక్చువల్గా నేను పెట్టింది ఒకటి, బట్ నాకు ఇవి రిసీవ్ అయ్యాయి. బట్ నాకు నచ్చి ఉంచేసుకున్నాను. ఇవి 200 రూపీస్ పడ్డాయి. యాక్చువల్గా నేను తీసుకున్నప్పుడు 150 ఉన్నాయి, ఇప్పుడు అయితే కనుక ఇవి 200 ఉన్నాయి. ఇది కూడా 1 ఇయర్ అయిపోతుంది. సో ఇలా మొత్తం బ్లూ స్టోన్స్, సైడ్స్ అంతా వైట్ స్టోన్స్, మిడిల్లో గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవాలి, డ్రెస్ కలర్కి మ్యాచింగ్ వేసుకోవాలి అన్నప్పుడు ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్లో ఆరెంజ్ కలర్ పెట్టాను. వీటితో పాటు ఇవి కూడా నేను తీసుకున్నప్పుడు 150 నుంచి 200 ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. ఈ 2 బ్యాంగిల్స్తో పాటు ఇంకొక సైడ్ సన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారనమాట. అవి ఎక్కడో మిస్ అయ్యి ఇవి మాత్రం ఉన్నాయి. ఇవి కూడా 1 ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్. బట్ కలర్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. యాజ్ యూజువల్ ఇవి కూడా మన సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవాలనుకున్నప్పుడు, డ్రెస్కి మ్యాచింగ్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈవెన్ శారీస్ మీద కూడా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్డ్ ఉన్నటువంటి బ్యాంగిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చూద్దాము. సెట్స్ చూసాము అండ్ బ్యాంగిల్స్ చూసాము. ఇది అయితే ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అన్నమాట. ప్రెజెంట్ వీటి కాస్ట్ 500 ఉంది. నేను తీసుకున్నప్పుడు 450 రూపీస్ ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూపించామన్నమాట. ఇది కంప్లీట్గా కూడా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ, మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ ఇయర్ రింగ్స్కి అయితే. సో అంత మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ లుక్ కూడా బాగుంటుంది. స్పెషల్లీ అకేషన్స్కి, బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ బ్రైడ్స్కనే కాదు, ఏ శారీ మీదకి, హాఫ్ శారీ మీదకి పెట్టుకున్నారు అంటే కంప్లీట్ మీ లుక్నే ఇది హైలైట్ చేసేస్తుంది. అంత బాగున్నాయి. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్లో అయితే ఇవి మాత్రం. సో ఇప్పుడైతే కాస్ట్ 500 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవి క్వాలిటీ, ఇవి కూడా 1 ఇయర్ అవుతుంది తీసుకొని. సేమ్ అలాంటివే క్వాలిటీవి, ఏడి స్టోన్ క్వాలిటీవి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇవి అవైలబుల్ లేవు. ఇవే మోడల్ వేరే ఉన్నాయి, అవి నేను లింక్ ఇస్తాను. ఇది శంకు టైప్ ఉంటుంది, ఎప్పుడు బుట్టలే కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండాలని ఇవి శంఖం టైపు తీసుకున్నాం అనమాట. కింద ఈ బుట్ట అన్నది, రిమైనింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు గ్రీన్ అండ్ పింక్
స్టోన్స్ ఉన్నది. మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీస్ స్టోన్స్ ఇవే యూస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అన్నిటి మీదకి సెట్ అవుతుందని చెప్పి. అండ్ ఇది కాస్ట్ కూడా నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 300 నుంచి 400 లోపు ఉంది, బట్ ఇప్పుడు అవైలబుల్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఒకటి చిన్న చిన్న జ్యువెలరీస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ చూసిన జుమ్కాస్ని ఇంకొంచెం చిన్న సైజ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది 250 రూపీస్ లోపు ఉంది ప్రజెంట్ నేను తీసుకున్నప్పుడు. ఇవన్నీ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే వీటికి డిజైన్ లేదు, ఫ్రంట్ మాత్రమే తీసుకున్నారు. బట్ అది తీసుకున్నంత వరకు కూడా ఫినిషింగ్ అదంతా బాగుంది. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. ఆ యూస్ చేసిన స్టోన్స్, పూసలు అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా అచ్చం గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నారేమో అన్నంత లుక్ వస్తుంది. సో మీడియంగా ట్రై చేయాలి జ్యువెలరీ అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చిన్న చిన్న స్టడ్స్ అంటారు కదా, ఇవి 1 గ్రామ్ గోల్డ్వి చిన్న చిన్న స్టడ్స్. ఇవి నేను తీసుకున్నప్పుడు 200 రూపీస్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా 200 ఉన్నట్టుంది, లింక్ అవైలబుల్ ఉంటే ఇస్తానమాట. ఇదైతే సూపర్బ్ ఉంటుంది. మనం అంటే బుట్టలు ప్రతిసారి కొనకుండా డిఫరెంట్ బుట్టలు కొన్నప్పుడు ఈ ఒక్క హ్యాంగింగ్కి తగిలిస్తే బాగుంటుంది అన్న పర్పస్తో తీసుకున్నది. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ 200 రూపీస్కి వచ్చిందంటే నాకు వర్త్ బై అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు 1 గ్రామ్ టైప్ కాకుండా నార్మల్ స్టోన్ టైప్లో ఇట్లా ఏమన్నా పూసల టైప్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ జుంకాస్ బాగుంటాయి. ఇవి కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి జ్యువెలరీసే. ఇవి 150 రూపీస్ అన్నమాట. మీరు జూమ్లో చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. పూసలు కానీ దాని మీద తీసుకున్న స్టోన్ వర్క్ అంతా టాప్ నాచ్. అండ్ ఇది మ్యాట్ ఫినిష్ తీసుకున్నారు. లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వెయిట్ కొంచెం మీడియం వెయిట్ ఉంటుంది అనమాట. సో హాఫ్ శారీస్ మీదకి, శారీ మీదకి ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే మనకు ఒక మంచి లుక్ని తెస్తుంది. ఎప్పుడైతే ఇయర్ రింగ్స్ హైలైట్ అవుతాయో అప్పుడు అమ్మాయిలకి కంప్లీట్ లుక్ హైలైట్ అవుతుంది. సో లుక్ హైలైట్ చేయాలనుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడితే బాగుంటుంది. సో ఇప్పుడు అదే ప్యాటర్న్లో ఎవరికైనా గోల్డ్ కంప్లీట్ కావాల్సింది అనిపిస్తే ఇది ట్రై చేయొచ్చు. ఇవి కూడా 150 రూపీస్ అనమాట. ఇది కంప్లీట్ గోల్డ్ మీద వైట్ పూసలు తీసుకున్నారనమాట. సో బ్యాక్ సైడ్ తీసుకోలేదు, ఫ్రంట్ మాత్రమే తీసుకున్నారు. ఇవి కూడా 150 రూపీస్ ఉంది. మీకు ఈ జ్యువెలరీ సెట్గా కావాలి అంటే ఉంది, లేదు అంటే సపరేట్గా ఇది ఒకటే కూడా తీసుకోవచ్చు. అదే సెట్గా కావాలి అంటే కనుక మీకు ఇప్పుడు సెకండ్ది ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి సేమ్ ఈ 2 కలిపి మీకు సెట్గా అయితే 250 లోపు వస్తాయి. అదే సపరేట్గా అయితే ఈచ్ వన్ 150 రూపీస్ అలా పడుతుంది. ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్. సో ఫస్ట్ వన్ చూసారు కదా, అది గోల్డ్ ఫినిష్ అయితే ఇది మ్యాట్ ఫినిష్. సో మ్యాట్ మీద ఇలా తెల్ల పూసలు తీసుకున్నారు. అండ్ దాని మీద అగైన్ ఇక్కడ వచ్చేసరికి స్టోన్ వర్క్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి తీసుకోలేదు అనమాట. సో ఇది సింగిల్ పీస్ కావాలి అంటే మీకు 150 రూపీస్ పడుతుంది, లేదు డబల్ సెట్ కావాలి అంటే 250 రూపీస్ పడుతుంది. ఇది కూడా లెంత్ అన్నది హైలైట్ అయితే చేస్తుంది లుక్ని. సో ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ మనము ఏ డ్రెస్కి ఆ డ్రెస్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎట్లయితే మ్యాచింగ్ చేస్తామో అలానే ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవచ్చు. ఇవి పింక్ కలరు, స్టోన్స్ వచ్చి కింద బుట్ట వచ్చింది. ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్లో. ప్రజెంట్ ఇది స్టోన్ రాకుండా నార్మల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి మీషోలో. సో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీకు బ్లూ, బ్లాక్, ఎల్లో, వైట్, గ్రీన్, సో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఇవి డ్రెస్కి మ్యాచ్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి, మీడియం సైజు. ఇవి కూడా 100 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఇవి నా ఫేవరెట్. సో నెమలి పింఛం టైప్ వచ్చి బాగుంటుంది. ఇది విత్ రింగ్ ఇచ్చారనమాట. సో రింగ్ మనం ఇలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్. ప్రజెంట్ నేను తీసుకున్నప్పుడు ఇది 100 ఆర్ 110 రూపీస్ ఉంది. అండ్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. బట్ స్టిల్ ఎక్కడ కూడా కలర్ పోవడం కానీ, ఆ నెమలి పింఛంది ఏదైతే మీరు చూస్తున్నారో అది యాక్చువల్గా వాళ్ళు స్టిక్ చేసింది స్టిక్కర్ లాంటిది అనమాట. సో అది కూడా ఎక్కడ పోలేదు. సో అది కూడా 100% రికమెండెడ్. నెక్స్ట్ నా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్స్లో ఇవి ఒకటి. ఇవి కూడా తీసుకొని చాలా రోజులు అయింది, బట్ ఇవి మీషోలో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయో లేదో తెలియదు. బట్ ఇవి మనకి బయట కూడా దొరుకుతుంటాయి అనమాట. ఇది చూస్తే పికాక్ కింద బుట్టలు హ్యాంగింగ్ ఇచ్చారు. సెకండ్ ఇది చూస్తున్నారా, ఇది మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, బట్ ఆ మోడలే అదనమాట. మనకి కలర్ షేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో గోల్డ్, కొంచెం సిల్వరు అట్లా కలర్ షేడింగ్ వచ్చేది. అండ్ ఇది ఒక సెట్ అన్నమాట. ఇది కూడా వచ్చేసరికి పైన పికాక్ ఉంటుంది, కింద పంజరం ఉంటుంది. ఒకటేమో పికాక్ అండ్ హ్యాంగింగ్ బుట్ట టైప్ అయితే, ఇంకొకటి పికాక్ ప్లస్ పంజరం ఉన్నదనమాట. ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. సపరేట్గా మనం పెట్టుకోవాలి అంటే ఆక్సిడైజ్డ్ సెట్లు ఉన్నాయి కదా, వాటి మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సిల్వర్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఆర్ స్టోన్ జ్యువెలరీ, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవి కొరియన్ టైప్ చూపిస్తాను. ఇవి నేను యాక్చువల్గా అమెజాన్లో తీసుకున్నవి, బట్ ఇవి మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి, అందుకే ఇక్కడ చూపిస్తాను. ఇంకా మీషోలోనే తక్కువ ఉన్నాయి, రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో వీటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఇవి కూడా ఆల్మోస్ట్ తీసుకొని చాలా
1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. బట్ క్వాలిటీ అయితే బాగుంది. నేను తీసుకుంది అమెజాన్లో. పైన అంతా స్టడ్ స్టోన్స్ తీసుకొని కింద హ్యాంగింగ్ తీసుకున్నారు. ఈ సెకండ్ ఇది ఈ రెండు కలిపి ఒక సెట్ అనమాట. మొత్తం కలిపి నాకు అమెజాన్లో 300-350 పడ్డది. బట్ మీషోలో ఐ థింక్ 200-250కే వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసరికి సీతాకోక చిలుకుండి కింద హ్యాంగింగ్ ఉంది. మీరు ఈ హ్యాంగింగ్ తీసేసి ఓన్లీ స్టడ్ లాగా కూడా ఇది పెట్టుకోవచ్చు. వీటిని కొరియన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ కొరియన్ ఇయర్ రింగ్స్ కూడా యూస్ చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది. సో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద మనం వేర్ చేయాలి అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము ఇంకా అలా కాకుండా వెస్ట్రన్ జ్యువెలరీస్ ఇంకేమన్నా ట్రై చేయాలి గోల్డ్ కాకుండా అనుకుంటే ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. మీషోలో వచ్చేసరికి ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ. సిల్వర్ మనకి ఆ స్టోన్ క్వాలిటీ ఏవైతే ఉన్నాయో అవి ప్రీమియం క్వాలిటీ, అందుకని ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవి 150 రూపీస్ ఉన్నాయి. ఒక్క ఇయర్ రింగ్ 150 అనుకోవచ్చు. బట్ అవి క్వాలిటీ స్టోన్స్ అవ్వడం వల్ల. అండ్ ఇదే మోడల్ మీరు కలర్ డిఫరెంట్ ట్రై చేయాలి అనుకోండి, ఈ జ్యువెలరీని అయితే ట్రై చేయొచ్చు. సో సిల్వర్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ సేమ్ కొంచెం ఫ్యాషన్గా మనకి జీన్స్ మీద అలాంటి వాటి మీద హ్యాంగ్ చేసుకోవడానికి ఈవెన్ చుడిదార్స్ మీద కన్నా కానీ ఇది 3 సెట్స్. ఇది మొత్తం 150 ఆర్ 200 రూపీస్ ఉంది. మనకి చిన్న చిన్న స్టడ్స్ లాంటివి 3 పేర్స్ ఇస్తారు. అండ్ కింద మీరు హ్యాంగింగ్ చూడొచ్చు. ఎప్పుడు తీసుకున్న హ్యాంగింగ్ సర్కిల్ హ్యాంగింగ్ కాకుండా ఇది మనకి స్క్వేర్ టైప్లో హ్యాంగింగ్ ఉంటుంది. సో ఆ మోడల్ నాకు పర్ఫెక్ట్గా అనిపించి తీసుకున్నది. ఇది మొత్తం మనకి 3 టైప్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు చంపచవరాలు చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ ఉన్నప్పుడు వాటికి అటాచ్ చేయడానికి చంపచవరాలు కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఇది ఫస్ట్ చంపచవరాలు అనమాట. మొత్తం 3 లేయర్స్ ఇస్తారు. గ్రీన్, రెడ్, కింద వచ్చేసరికి వైట్ ముత్యాలు లాంటి పూసలు తీసుకున్నారు. మొత్తం 3 లేయర్స్ కాబట్టి ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా మనకి ఏడి స్టోన్ జ్యువెలరీస్, వాటిలో వెయిట్కైనా కానీ మనం వీటిని పేర్ చేసుకోవచ్చు. కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వీటిని ఎట్లా పేర్ చేసాము అన్నది. సో ఇవి కూడా తీసుకొని ఉంచాము. ఇవి కూడా క్వాలిటీ బాగుంది. బట్ మీకు ఏంటంటే అంత ప్రీమియం క్వాలిటీ అయితే అనిపించదు. బట్ గుడ్ క్వాలిటీ అయితే బాగుందని అనిపించింది. అరౌండ్ ఐ థింక్ 100-150 లోపే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సో ఒకటే చంపచవరాలు బాగోదు కదా, కొంచెం ప్లెయిన్ కూడా ఉండాలని చెప్పి కంప్లీట్ ఒకటే కలర్ ఉన్న తీసుకున్నది ఇది. ఇవి కూడా 100-150 రూపీస్ లోపు ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి కింద చిన్న చిన్న బుట్టలు లేదా గంటలు లాంటివి వేలాడుతున్నట్లుంటాయి. ఇది కూడా 3 లేయర్స్. ఫస్ట్ 2 లేయర్స్ ఇలాగ ముత్యాలలాగా తీసుకొని కింద ఇలా గంటలు తీసుకున్నారు. ఇవి కూడా ప్రీమియం క్వాలిటీ అయితే కాదు, నార్మల్ యావరేజ్ క్వాలిటీ. సో ఇది కొంచెం లైట్గా కొంచెం యూస్ చేసిన తర్వాత కొంచెం అయితే లైట్ కలరు ఫేడ్ అవుట్ అయితే అవుతుందన్నమాట. సో ప్రీమియం క్వాలిటీ అయితే కాదు. జస్ట్ చిన్న చిన్న అకేషన్స్కి ఏమన్నా యూస్ చేసుకోవాలి అనుకుంటే బడ్జెట్లో ఇది బాగానే ఉంటుంది. 100-150 రూపీస్ లోపే ఉంది. అండ్ ఫైనల్లీ అన్నీ పెట్టుకొని వడ్రానం పెట్టుకుంటేనే కదా లుక్ వచ్చేది. సో ఫైనల్గా వడ్రానం అనమాట. సో ఇది నేను తీసుకోవడానికి రీజను, ఇందులో మల్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను సింగిల్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో మొత్తం కూడా గోల్డ్ పూసలు రౌండ్గా 2 లేయర్స్ తీసుకొని మిడిల్లో అయితే వైట్ తీసుకున్నారు. స్ట్రెచబుల్, మనం 3 సైజెస్ వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ క్లాత్ కొంచెం నాకు రఫ్గా స్ట్రాంగ్గా అనిపించింది. ఈ పక్కన సైడ్ ఏదైతే మనం పెట్టుకుంటామో అది అయితే క్లాత్ స్మూత్గా ఉంది. కలర్ ఇది ఎల్లో కలర్, సో ఎల్లో ఆర్ మస్టర్డ్ కలర్. సో దాని మీద మనకి ఎవరికైనా కానీ ఇది పర్ఫెక్ట్గా సైజు అయితే సరిపోతుంది. లెంత్ ఎలా ఉందో చూసుకోవచ్చు. సో ఫ్రంట్ అంతా కూడా ఫినిషింగ్ అయితే తీసుకున్నారు. సో ఇది బాగుంది. ఇందులో మీకు కావాలంటే మల్టీ కలర్స్ ఉన్నాయి. దీని కిందిలాగా హ్యాంగింగ్ కూడా ఉందన్నమాట. సో సైజ్ అడ్జస్టబుల్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ సన్నగా ఉన్న వాళ్ళ నుంచి కొంచెం వెయిట్ ఉండే వాళ్ళ వరకు కూడా ఇది అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. మల్టిపుల్ కలర్స్ లేదంటే ఈవెన్ వడ్రానాలు డిఫరెంట్ ఇంకా ఉన్నాయి. సో ఇది నాకు 150 ఆర్ 200 పడింది. అండ్ ఫైనల్లీ సో వెస్ట్రన్ వడ్రానాలు కూడా ట్రై చేయాలి కదా. ఇది వచ్చేసరికి ఈవెన్ హాఫ్ శారీస్ మీద ఎటువంటి హాఫ్ శారీ లేదంటే నార్మల్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, అవి కొంచెం స్టిఫ్గా ఉన్న శారీస్ మీదకి ఇది మనం పర్ఫెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ఎవరికైనా కానీ హిప్ బెల్ట్ సరిపోతుంది ఎందుకంటే ఇది అడ్జస్టబుల్ ఇచ్చారు కాబట్టి ఎవరి హిప్కి సరిపోయినంతగా అంతవరకు ఆ చైన్ ఉంది కాబట్టి పెట్టేసుకోవచ్చు. సో మరి ఇంకా శారీస్ మీదకే కాకుండా ఈ మధ్య డ్రెస్సెస్ మీద కూడా హిప్ బెల్ట్స్ పెడుతున్నారు కదా. సో వాటి కోసం ఇది 3 కలిపి ఒక సెట్ కావాలంటే మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఈ 3 సెట్స్ కలిపి 200 అలా పడ్డట్టున్నాయి. బట్ సింగిల్ వన్ కావాలి అంటే ఈచ్ వన్ 100-150 రూపీస్ లోపు ఉంటుంది. సో మనం ఇలాగ ఏదైనా డ్రెస్కి హిప్గా పెట్టుకొని దీన్ని పెట్టేసుకోవచ్చు. బట్ నాకు ఈ హిప్ బెల్ట్స్ వచ్చేసరికి ఇది యాక్చువల్గా థ్రెడ్ సాగుతుంది బట్ స్టిల్ ఎందుకో కొంచెం స్టిఫ్గా ఉన్నట్లు అనిపించింది. అంటే కొంచెం బాగా లావుగా ఉండే వాళ్ళకి ఇది అంత బాగా పర్ఫెక్ట్గా సెట్ అవ్వకపోవచ్చేమో అనిపించింది. బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఏదైతే ఆ హిప్ బెల్ట్ తీసుకున్నారో ఆ స్టోన్స్ అదంతా సో అదే మోడల్ ఇంకొకటి తీసుకున్నారు. ఇది గోల్డ్ తీసుకొని ఇది కూడా స్ట్రెచబుల్. కానీ నాకైతే ఇవి కిడ్స్కి బాగుంటాయి అనిపించింది. ఈ బ్లాక్ 2 ఏవైతే ఉన్నాయో కిడ్స్కి కొంచెం మీడియం ఏజ్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. బట్ ఈ గోల్డ్ హిప్ మాత్రం ఎవరికైనా కానీ సెట్ అవుతుంది అనిపించింది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.